సార్ కానీ మనందరికీ దిక్సూచిలాగా నిర్విరామంగా శ్రమిస్తున్నటువంటి మన నాయకుడు మన జేఏసీ చైర్మన్ సురేందర్ రెడ్డి సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సార్ పని అనేది నేను కొంతవరకు సార్తో ప్రయాణం చేసి చూశాను. వెరీ డెడికేటెడ్. అసలు ఆయన ఏదన్నా తినడా ఆయన ప్రయాణంలో పొద్దున 4 or 5 బయలుదేరితే మళ్ళీ రాత్రి 12కి ఇక్కడికి, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ నిర్విరామంగా మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సార్ వెళ్తారు. అంత డెడికేటెడ్గా ఎవరైనా పని చేస్తారా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. మనకు మన కళాశాల విద్యాశాఖకి ఇంత మంచి నాయకుడు ఉండడం అనేది మనందరి అదృష్టంగా జేఏసీ తరఫున నేను భావిస్తున్నాను. మా నాన్ టీచింగ్ స్టాఫ్ విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా, ఏ సమస్య ఉన్నా కానీ కలిసి పనిచేద్దాం నాగరాజు, ఏం పర్వాలేదు, ఏ సమస్య ఉన్నా మనము సాధించుకుందామని చెప్పేసి వెన్నుదన్నుగా మాకు నిలుస్తున్నాడు సార్. చాలా సంతోషం. కళాశాల విద్యాశాఖ, మన కళాశాల అభివృద్ధి 100% ఫిలప్ అయిన సీట్లు, చాలా నందనవనంగా కళాశాల అవుతున్నాం. ప్రిన్సిపాల్ గారు వారిద్దరి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు ప్రిన్సిపాల్ సార్ కూడా చాలా ఏళ్ళుగా ఇక్కడనే శ్రమిస్తున్నట్టు మీకు, అలాగే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక పని ఉన్నదంటే దాని మీద ఎంత శ్రద్ధ సార్ కంటే అసలు నేను ఇమాజిన్ చేయలేకపోయినా. కొన్ని విషయాల్లో చాలా సందర్భాల్లో నేను ఆశ్చర్యపోయినా. సార్ అసలు మీరు ఏంటి ఇంత డెడికేటెడ్గా చేస్తున్నారు, ఏంటి ఇదంత ఆశ్చర్యం, ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటి నాయకుడు మన డిపార్ట్మెంట్కి ఉండడమే మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ శ్రమ వృధా కాదు. రాబోయే రోజుల్లో సార్ని ఒక ఎమ్మెల్సీగా చూద్దామని నాకు ఆశగా ఉంది. ఈరోజు ఈ ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఈ డేట్ రోజు నేను చెప్తున్నాను, ఏదో ఒక రోజు సార్ మనం ఎమ్మెల్సీగా చూస్తామని చెప్పి నేను అనుకుంటున్నాను. మా కోరిక కూడా మీరు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా సార్ ఎస్ఆర్ఆర్ కీర్తి అసెంబ్లీలో సైతం, లెజిస్లేటివ్లో సైతం ఇన్వడింపజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మంచి భవిష్యత్తు సార్కు ఉండాలని ఈ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.